ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం అభివృద్ధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ దొనకొండ మండల శాఖ సమావేశం అనంతరం పారిశ్రామిక కారిడార్ ప్రాంతాన్ని సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో దొనకొండ రాజధానిగా ఏర్పాటుకు అనువైన ప్రాంతమని పేర్కొన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోయిందన్నారు. అనంతరం 2015లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి పరిశ్రమల ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 10 ఏళ్లు గడిచిన అమలు కాలేదని విమర్శించారు. రైల్వే లైన్ సమీపంలో 25,000 ఎకరాల భూమి పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తెలిపారు. ప్రభుత్వం స్వయంగా ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తే ఇతర పెట్టుబడిదారులు ముందుకు వస్తారని సూచించారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ అమలు కావడం లేదని, తగిన నిధులు కేటాయించకపోతే ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఉపాధి లేక ప్రజలు వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.